హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మొన్న శనివారం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద లేఖ రాశారు. చదివారా మొత్తం లేఖంతా మీరు? ఓకే. అండ్ మరో పక్క సినిమా పవన్ కళ్యాణ్ గారిది 'హరిహర వీరమల్లు' ఆపడం కోసం ఆ నలుగురు ప్రయత్నిస్తున్నారు అంటూ ఒక మూట కట్టుకున్నారు. తర్వాత అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ నలుగురిలో నేను లేను అన్నారు. అంటే ఆ నలుగురు ఉన్నట్టేగా. నా పాయింట్ అది. ఆ నలుగురిలో నేను లేను అన్నారు. అంతే తప్ప ఆ నలుగురు లేరు అని అనలే. అంటే ఎవరో ఉన్నట్టేగా. ఎవరో ఉన్నట్టే. ఏంటసలు? ఎవరున్నారు? ఎప్పటినుంచో ఆ నలుగురు చేతుల్లో ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ ఆ నలుగురు చేతుల్లో ఉందని ఒక వార్త ఊరికే వైరల్ అవుతా ఉంది. ఊరికే దాంట్లో ఎందుకవుతది? అది చెప్తా ఎందుకవుతది అంటే, దాంట్లో గీతా ఆర్ట్స్ సంబంధించి ఆయన ఫేసు, హ్మ్. సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించి ఆయన ఫేసు, సునీల్ నారంగ్ గారు మన ఏషియన్ ఆయన ఫేసు, హ్మ్. దిల్ రాజు గారి ఫేస్ ఏసి ఆ నలుగురు ఈ నలుగురు చేతిలో మొత్తం ఇండస్ట్రీ అంతా ఉంది. అసలు వీళ్ళు అంటే చాలు సినిమా రిలీజ్ అయితే అంటే ఆగిపోతది. అది ప్రొడక్షన్ గురించి సంబంధించి. మరిప్పుడు సినిమా హీరోలనంటే కూడా ఆ నలుగురే చెప్తారుగా. ఎవ్వరిని అడిగినా సరే నలుగురు. చిరంజీవి గారి ఫ్యామిలీ మాట్లాడుకుందాం ఆ! తప్పేముంది. చిరంజీవి గారి ఫ్యామిలీ, కృష్ణ గారు ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు. వీళ్ళు కాకుండా ఇంకెవరి చేతుల్లో ఉందంటారు? ఎవరి చేతుల్లో లేదు. అట్లా ఒక టాక్ ఎప్పటినుంచో వచ్చింది. అది ఎందుకొచ్చిందో కానీ పోవట్ల. ఇప్పుడు 'అల్లు అరవింద్' గారు క్లారిటీ ఇస్తే అందరికి అర్థమైంది. బాబు 10 ఏళ్ల నుంచి ఆ నలుగురు అంటున్నారు గదా! ఆ నలుగురు ఎప్పుడో ఉన్నారమ్మా. ఒకప్పుడు ఉండే. కరోనా హ్మ్. ముందు ఎప్పుడో. ఇప్పుడు ఆ 10 మంది అయ్యారు. నాగవంశి సినిమాలు తీయట్లా వరుసగా. మరి? పీపుల్స్ మీడియా నుంచి సినిమాలు రావట్లేదా వరుసగా? అవును. 'హారిక హాసిని' నుంచి రావట్లేదా? 'మైత్రి' నుంచి రావట్లేదా? ఇంకేమున్నాయి పెద్ద ప్రొడక్షన్‌లు? ఆ! స 'షైన్ స్క్రీన్' నుంచి రావట్లేదా ఈ మధ్య కాలంలో? ఆ 14 రీల్సో హ్మ్. లేకపోతే ఇంకేవో కొన్ని సినిమాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా సినిమాలొస్తున్నాయి గదా! అంటే ఆ నలుగురు థియేటర్స్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే. వాళ్ళు అంటే అంటే హ్మ్. అదంతా లేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. అట్లా మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు 'అల్లు అరవింద్' నేను అందులో లేను బాబు ప్రతిసారి నా మొహం వేయకండి అన్నాడు. అవును. ఎందుకన్నాడు అంటే కరోనా టైం నుంచి ఆయన దగ్గర అసలు థియేటర్స్ లేవు. ఆయనకుంది ఒకటే థియేటర్ హైదరాబాద్‌లో ట్రిపుల్ ఏ. హ్మ్. అది అంతే. అదొకటే. ఆంధ్రాలో కొంచెం ఆయన ఫ్రెండ్లీ సంస్థలతో ఒక 15 ఉన్నాయి. ఈ 15 థియేటర్లు ఇదొకటి కలుపుకుంటే 16. పట్టుమని 20 కూడా లేవు చేతిలో. హ్మ్. ఈ 20 థియేటర్లు చక్రం తిప్పేసి అన్ని సినిమాలని రిలీజు ఆపగలగడం, చేయగలగడం చేస్తాడా? కరెక్టే గదా! నథింగ్. అదే చెప్పుకున్నాడాయన. నా చేతుల్లో ఏం లేదు బాబు. నేను ఆ వ్యాపారం అప్పుడే వదిలేసా. ఎందుకంటే అరవింద్ గారు పర్ఫెక్ట్ ఆప్టిమిస్ట్, పర్ఫెక్ట్ పెస్సిమిస్ట్, హ్మ్. పర్ఫెక్ట్ స్పెక్యులేటర్. సినిమా బిజినెస్‌కి సంబంధించి. కరోనా వచ్చింది. ఓకే. థియేటర్స్ జనాలు రావట్లా. ఓకే. 50 ఆక్యుపెన్సీ అయింది. ఓకే. తర్వాత అక్కడ థియేటర్ రేట్లు తగ్గిచ్చారు. ఈ సిట్యుయేషన్స్ అన్నీ చూసిన తర్వాత జనాలు థియేటర్స్‌కి రావట్లా. అర్థమైంది. జనాలకి ఏదో ఉంటే కాబట్టి థియేటర్స్‌కి రావట్లా. అవును. ఈ విషయం ఈ నాడి ఎప్పుడో పట్టుకున్నాడు అల్లు అరవింద్. పట్టుకున్నారు కాబట్టే మాకొద్దు. మనకు ఆ బిజినెస్ ఒద్దు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు తీసుకొచ్చారాయన. అంతే. మనకి 'ప్రేమలు' ఆ సినిమా ఉంది. అవును. అసలు ఏముంది ఆ సినిమాలో? పెద్ద హిట్ అయిపోయి కూర్చుంది. మన దగ్గర కూడా డబ్బులొచ్చాయిగా. సూపర్ చూసారు. డబ్బులైతే వచ్చాయిగా. 'కాంతార' ఆ! అసలు మనది ట్రెడిషను, ఆ డాన్స్, ఆ దేవుళ్ళు మనకు తెలియని పరిచయం కూడా లేరు. పరిచయం చేసి హిట్ కొట్టాడుగా. మరి, 'మాలికాపురం' తెచ్చాడు. మరి ఆ! ఎందుకు తెచ్చాడో తెలీదు. అదే కదా! కొన్నాడు అంతే. కానీ హిట్ అయ్యాయి ఆయన అన్నీ. తెచ్చినవన్నీ. అన్ని అన్నీ. జోనర్స్‌ను ఆయన సో, పట్టుకున్నారు. ఒక టేస్ట్ సంథింగ్ ఏదో ఉంటే జనాలు థియేటర్‌కొస్తారు. ఆ విషయాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాను. అవును. చూపిచ్చాడు, హిట్ కొట్టాడు. చాలు ఈ బిజినెసే బావుంది. హ్మ్. ఎందుకు అనవసరంగా అండ్ మళ్ళీ చెప్పాడు గూడా. ఆ తర్వాత థియేటర్స్‌ని నేను రెనోవేట్ కూడా చేయలేదు. ఎవరి వాళ్ళకే ఇచ్చేసుకున్నాము. సింగిల్ స్క్రీన్స్‌కి ఈ సమస్య ఎందుకొస్తది చెప్పనా? పాతవి నువ్వు చూడు పాత థియేటర్స్‌కెళ్తే అంటే ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు ఏషియనోళ్ళు కొనని థియేటర్స్ ఉంటాయి గదా! హ్మ్. హ్మ్. మిరాజోల్లో, మైత్రోళ్ళు కొననివి. పైన అదంతా పాత సిస్టమే ఉంటది ఏసీది. మన ఇళ్లలో పాత డబ్బా ఏసీలు వాడినప్పటి అవును. రోజులు. అవును. అవును. నువ్వదంతా తీసి సెట్ చేయాలంటే ఓ 3,00,00,000, 4,00,00,000 అవుతది. కరెక్టే. సో, ఇప్పుడు 3,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ నేను పెడితే మళ్ళీ అది నాకు ఎప్పుడు రికవర్ అవ్వాలి? హ్మ్. ఎప్పుడో ఇంకో 'బాహుబలి 5' ఏ 'కేజీఎఫ్ 'బాహుబలి 5' 6' చెప్తున్నా ఏ 'అవతార్ 10' వస్తే తప్ప జనాలు రావంటున్నారు. అవును. అయి ఎప్పుడొస్తాయి? అప్పటి వరకు నేను ఈ 3,00,00,000 కోసం ఎట్లా ఎదురు చూడాలి? పోనీ అప్పు తెచ్చాననుకో, నా వడ్డీ పెరుగుద్దే తప్ప సినిమాలు పడవు థియేటర్‌లో. నిజమే. సో, ఎందుకొచ్చిన గోల అని వాడు రెనోవేట్ చేయట్ల.
రెనోవేట్ చేయకపోతే వాటిని మాస్ థియేటర్లు అనేస్తున్నారు. Correct. మాస్ థియేటర్లు అనేసి ఇప్పుడు సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయితే దిల్ రాజు సినిమా వచ్చింది ఒక ఫ్యామిలీ అక్కడ రారా, ఉమ్. ఫ్యామిలీ ఈ థియేటర్కి వేద్దాం. ఓ బాలయ్య సినిమా, బాలయ్య మాస్ ఎక్కువ వస్తారు, ఆ థియేటర్ ఇద్దాం. సో ఇట్లా డివైడ్ చేస్తున్నారు. అవును అదే మాస్ థియేటర్ కాదు, రెనోవేట్ చేయని థియేటర్. అవును, అంటే ఇప్పుడు రెనోవేట్ చేయలేనంత వరకు నువ్వు టికెట్ రేట్లు పెంచడానికి లేదు. లేదు అదే టికెట్ రేట్లు. అంతే. నీ ఫెసిలిటీస్ ని బట్టే నువ్వు రేట్లు పెంచుతావు. అక్కడ ఫెసిలిటీస్ లేనప్పుడు లేవు. ఎవరు వెళ్తారు? తక్కువ రేటు కాబట్టి అక్కడికి వెళ్తారు. అక్కడికి ఎవరు వెళ్తారు. వెళ్తారు అనేది ఫ్యామిలీస్ అయితే రూపాయి ఎక్కువ పెట్టడానికి ఎవరు ఇష్టపడతారు. వెళ్తారు అంటే గుట్కాలు నమ్మి బ్యాచిలర్స్ లాగా వెళ్తారబ్బా. మెట్ల పైన ఊసే వాళ్ళు ఆ, వెళ్తారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీని పట్టుకుని పోలేంగా మరి. అవి అలాగే ఉంటాయి ఆ సీట్లు థియేటర్ సరిగ్గా కూడా. ఉండవు, అదే కదా, ఫుడ్ సరిగ్గా ఉండదు. అంటే ఫ్యామిలీని పట్టుకుని వెళ్ళలేదు. వెళ్ళలేము. నలుగురు కుర్రోళ్ళు అందరూ కూర్చున్నారు అనుకో, పోయి వస్తారు. హ్మ్. అంతే కదా. సో అట్లా తయారైపోతారు, రెనోవేట్ చేయలేని పరిస్థితి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చాలా మందికి తెలియని సమస్య, ఇప్పుడు వీళ్ళు కొట్లాడుకుంటున్నారు కదా థియేటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లని. సింగిల్ స్క్రీన్ థియేటర్లని ఎందుకు ఏషియన్ వాళ్ళకి ఇవ్వట్లేదు చెప్పనా? ఇంకో ప్రాబ్లం, మన ఈ వంశపారపర్యం నుంచి వచ్చే ఆస్తుల విషయంలో కూడా కొన్ని ఉంటాయి లిటిగేషన్లు. ఉమ్. ఇప్పుడు మన ఇద్దరు థియేటరు, ఏషియనోడు వచ్చాడు, సంతకం పెట్టేసి ఇచ్చేద్దాం అనుకుంటాం. ఇది ఎప్పుడు, ఈ థియేటర్ కొన్నప్పుడు మీ తాత కొన్నాడు, తర్వాత ఆయన నలుగురు కొడుకులు, తర్వాత కోడళ్ళు వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరికీ హక్కులు ఉంటాయి దీనిపైన. అవును అందరు పర్మిషన్లు కావాలి, మేము ఇవ్వము, అది మా హెరిటేజ్ ప్రాపర్టీ అంటాడు ఎవడో, అవును వాడే యూఎస్లోనో ఉండి నేను సంతకం పెట్టిన అంటాడు. అవును. అట్లా ఆగిపోతాయి అవి అంతే, దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. పోనీ దాన్ని అమ్మి ఫంక్షన్ హాల్ చేద్దామన్నా అమ్మలేవు, ఫంక్షన్ హాల్ చేయలేవు, రెనోవేటివ్ చేయలేవు, ఎందుకంటే వాళ్ళే పంచుకోరు కదా దాన్ని. ఎవరు ఏం చేయరు. అది అది అట్లా అందరికి అదే ఉండిపోతుంది, కావాలి కొంతమంది అట్లా ఉండిపోతుంది కదా. అంతే. మెయిన్ రోడ్ మీద ప్రాపర్టీ, థియేటర్ అంటే మెయిన్ రోడ్ మీదగా ఉండేది, అంతే మరి. ప్రైమ్ లొకేషన్ ప్రాపర్టీ. నలుగురు ఉన్నారు అనుకో, పోనీ ఎవరో ఇద్దరు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇంకొక ఇద్దరు దాని నుంచి ప్రాఫిట్ ఏదో తీసుకోవాలి కదా, తీసుకోవడానికి ఇష్టపడరు. అది లాస్లో ఉంది, పోనీ అమ్ముదామా, అమ్మడానికి లేదు. అదే చెప్తాను, ఒప్పుకోరు కదా మన వాళ్ళు. పోనీ అమ్మి పెద్ద కాంప్లెక్స్ కట్టి తలా ఫ్లోర్ పంచుకుందామా అంటే అది తెలియదు. అవును ఇట్లా ఉంటాయి సింగిల్ స్క్రీన్కే ఈ కష్టాలన్నీ. మల్టీప్లెక్స్లకు ఎప్పుడు ప్రాబ్లం, ఎందుకు చెప్పనా, అవన్నీ అద్దెవే. అంతే కదా. నువ్వు ఉన్న రోజులు ఉంచుకుంటావు, తర్వాత పీకేసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతావు. పీవీఆర్, ఐనాక్స్ ఇవన్నీ అద్దె థియేటర్లే కదా, సొంతం కాదు. ఈ శాంతి ఇవన్నీ కూడా కొత్త వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ అయ్యి, వాటిని ఏం చేయలేం. ఉమ్. సో ఇట్లా ఉంటాయి, సింగిల్ స్క్రీన్కే ఎప్పుడు కష్టాలు ఉంటాయి. పైగా వాళ్ళ కర్మ ఏంటంటే రోజు 4 గంటలే, వాడికి కదా? ఇప్పటిదాకా జీవితం లేదు, ఎందుకు ఏమో తెలియదు. మల్టీప్లెక్స్ కంటావా, జీవితకాలం వాడు రాత్రి 2 గంటల దాకా వేసుకుంటాడు సినిమా. లాస్ట్ షో 11:45 పడింది అనుకో, 2-3 అవుతుంది అయ్యేసరికి. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి లేఖకి అల్లు అరవింద్ గారికి సంబంధం అయితే లేదు. చిచ్చి అసలు లేదు, ఏమీ లేదు. అల్లు అరవింద్ గారు చెప్పింది ఆ నలుగురిలో నేను లేను అని ఎందుకు అన్నారు అంటే, అఫ్ కోర్స్ ఈజ్ నాట్ దేర్. ఇప్పటికీ కూడా నలుగురు అని ఆయన మొహాలు వేస్తున్నారు. ఇక మీదట మరి ఆ నలుగురు ఎవరు? నలుగురు లేరు మా, ఒకప్పుడు ఉండేలే వీళ్ళే. అదే చెప్పొచ్చు కదా, ఆయన నలుగురు అసలు లేరు అని. లేరు, ఇప్పుడు లేరు. ఇప్పుడు సురేష్ వాళ్ళు ఏం సినిమాలు చేస్తున్నారు, అవును సురేష్ ప్రొడక్షన్స్లో చెప్పు. ఏషియన్ అయినా కూడా బిజినెస్, ఆయన ఎక్కువ థియేటర్ల మీద ఫోకస్ చేశారని ప్రొడక్షన్ రంగంలో లేడు. అవును. ఇంకేముంది, దిల్ రాజు ఒకరే సినిమాలు చేసుకుంటున్నాడు. ఇంకా కానీ అందరూ చాలా థియేటర్లు దిల్ రాజు గారి చేతుల్లోనే ఉన్నాయి. ఉన్నాయి ఉంచుకుంటాడు. అది ఆయన బిజినెస్, అది ఆయన డిస్ట్రిబ్యూటర్ నుంచే వచ్చాడు. అవును. మరి ఉండొద్దా, తప్పే ఉంది, ఆయన బిజినెస్ అది. అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ న్యూస్ వచ్చినా అది వెంటనే అల్లు ఫ్యామిలీకి ముడిపెట్టేస్తున్నారు ఊ అంటే అటు చుట్టేస్తున్నాడు. చూసారా, ఒక్క మాట తీయకుండా ఎంత బాగా నీట్గా క్లారిటీ ఇచ్చాడు, మాకు సంబంధం లేదు అసలు, హరిహర వీరమల్లకి ఎందుకు వెళ్ళింది ఇది అటు ఇటు. అవును ఇప్పుడు ఒక నిమిషం, 30కి ఏం సినిమా ఉంది, భైరవం ఉంది. అవును. 30కి భైరవం రిలీజ్ అయితే నువ్వు 1వ తారీఖుకి క్లోజ్ చేస్తే థియేటర్లో, మరి భైరవం ఏమవ్వాలి? పాపం కదా. మళ్ళీ అదే జూన్లో కన్నప్ప కూడా ఉంది, వాళ్ళు ఏమవ్వాలి? ఎందుకు కావాలని ఒక సినిమాని టార్గెట్ చేస్తారు? చూద్దాం. థ్యాంక్ యూ.